అయ్యా అయ్యా అన్యాయం జరిగిందయ్యా. ఏం జరిగిందిరా? మన లక్ష్మి పాము కాటు కన్మూసిందయ్యా. అయ్యా బయట వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళు అనాథలను ఏడిపిస్తున్నారక్క. మనం పిరికి వాళ్ళమైతే అందరూ అలాగే ఏడిపిస్తారు. ఎవరైనా సరే మిమ్మల్ని అనాథ అన్నారనుకో, భరత్ సింహారెడ్డి గారే మాకు అమ్మ నాన్న దేవుడు అన్నీ అని చెప్పాలి. సరేనా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నానన్నయ్య. అరే రే రే ఏడవకరా. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏమిటో ఇక్కడింత హడావిడి పెట్టుకుని ఈయన గారు ఎక్కడ ఊరేగుతున్నారో. అసలు మా పుట్టింట్లో టైం అంటే టైము అదన్నమాట. నమస్కారం నమస్తే. నమస్కారం అయ్యా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయిన సంబంధం అనుకున్న సంబంధం. భరతసింహారెడ్డి గారు తాంబూలాలు మార్చుకోండి. అటు బావగారు ఇటు బామ్మరిది ఎంత బంధువులైనా ఒక మాట అనుకోవాలిగా. భరతసింహారెడ్డి గారు తన చెల్లెలికి తక్కువ చేస్తారా ఏంటి? ఏం భరతసింహారెడ్డి గారు మాట్లాడరే? క్షమించాలి, నేను ఈ నిశ్చితాంబూలాలు తీసుకోవడం లేదు. ఏంటి గారు, మీ బావమరి గారితో సరసమా సరదానా? కాదు, నిజంగా చెప్తున్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. భరతసింహారెడ్డి గారు ఏమిటి ఆ మాటలు? ఆ మాట చెప్తానికా మమ్మల్ని అందరిని పిలిచింది? తాంబూలాలకు పిలిచి ఇప్పుడు కాదంటే పశుపతి గారు పరువు ఏమవుతుందో ఆలోచించారా? అన్నీ ఆలోచించే చెప్తున్నాను, నన్ను క్షమించండి. ఆగు! మర్యాదగా నీ చెల్లెలిచ్చి పెళ్లి చేయి, లేదా బలవంతంగా తీసుకెళ్లి తాళి కడతాను. భరతసింహారెడ్డి, ఈ భరత సింహారెడ్డి చెల్లెల్ని తీసుకెళ్లి తాళి కడితే చూస్తూ ఊరుకోవడానికి నేను వెధవను అనుకున్నావా, చబట్ను అనుకున్నావా? పశుపతి, ఇప్పుడు చెప్తున్నాను రా, నా చెల్లెల్నే కాదురా, నా చెల్లెల్ని నీడ తాకినా నేను ఒక పక్క మీసం తీసేసుకుంటాను. తాకి చూడరా. నీ చెల్లెల్ని తీసుకెళ్లి తాళి కట్టలేదంటే నేను మగాడినే కాదురా. కట్టరా, కట్టి చూపిస్తారా? చూస్తాను. అయ్యా, నా బిడ్డ విషయం చనిపోయింది పాము కాడు కాదయ్యా, మరి మనిషి వేసిన కాడు కన్ను మూసిందయ్యా. ఏమిటంజి నువ్వనేది? నిస్తార్థానికి వచ్చిన తమ బావమరిది పశుపతి మన తోట బంగాళాలో మకా వేశారు. ఆయన గారికి మంచి చెడ్డలు చూడమని లక్ష్మిని పంపించారు. ఈ విషయం ఎందుకురా ముందే చెప్పలేదు? ఆ పశుపతి గారిని నరికి పారేసుంటావని కదా. వద్దయ్యా, మీరు అతని ప్రాణాలు తీస్తే
పోయిన నా లక్ష్మీ ప్రాణాలు వస్తాయా? తమని కొని చేస్తే మేమంతా అనాథలం కావా? అంజీ వద్దయ్యా, చెడిపోయి ఆత్మహత్య చేస్తున్న చెడ్డ పేరు నా బిడ్డకి అంటకూడదయ్యా. అది దేవతలానే పెరిగింది, దేవతలానే వెళ్ళిపోయింది. కానీ నా బిడ్డకి అన్యాయం చేసిన ఆ దుర్మార్గుడు దేవాలయం లాంటి తమ ఇంట్లో అడుగు పెట్టకూడదయ్యా. వాడు శారదామ్మని పెళ్లి చేసుకుంటే ఆ తల్లి బతుకు కూడా కట్టెల పాలేనయ్యా.